హలో ఎవరివన్, నేను మీకు ఒక నూతన మొక్కను చూపించబోతున్నాను. ఇది ఒక క్రీపర్. ఇదే బుడం దోస. చిన్న చిన్న దోసకాయల్లా ఉంటాయి. చూడటానికి కాయ పైన పుచ్చకాయలాగా ఉంటుంది. చిన్ని కాయ అన్నమాట. అంటే బుడం దోసకాయ అంటారు దీన్ని. ఇది కొంచెం డస్ట్ పట్టేసి మురుగ్గా ఉంది. మా ఇంటి చుట్టుపక్కలే ఉంది. కాయలు నీట్గా కడగాలి. ఈ పాదు చూసారు ఎలా ఉందో, దీని యొక్క పువ్వులు ఎలా ఉన్నాయో. స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనిలో చాలా అనేక రకాల చిక్కుడు పాదు ఉంది, వాము ఉంది, వంకాయ కూడా ఉంది. కానీ ఇది నేలపై పాకి కాయలు కాసి ఉంది. క్రీపర్ అంటారు. ఎందుకని? పుచ్చకాయలాగా నేల మీద పాకుతుంది. చూసారా, ఇది పింద అన్నమాట. పింద లోపల భాగం, కాయ లోపల భాగం ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ బుడం దోస గురించి చెప్తాను. ఇది మొక్క క్రీపింగ్ దోసకాయ అంటారు. మెలోథ్రియా పెన్యులా, దీనినే గోడలు దోసకాయ అని కూడా అంటారు. ఈ పువ్వు ఎల్లో కలర్లో ఉంది. చిన్న చిన్న పొలం కలిగి ఉంటుంది. తీగ 5 ఆకర్షణ పత్రాలు ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి. ఈ బుడం దోసను పండించి తింటారు. ఈ బుడం దోసకాయని ఆకులు చూసారు ఎంత బాగుందో. ఈ బుడం దోసకాయలు పప్పు కూరలో వేసుకోవచ్చు. పచ్చడి కూడా చేసుకుంటారు. లోపల గింజలు ఎలా ఉన్నాయో చూడండి. దోస గింజల్లాగానే ఉన్నాయి. పండ్లు మొదట్లో లేత ఆకుపచ్చ రంగు మచ్చలతో ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పండినప్పుడు నల్లగా మారుతాయి. ఇది తినవచ్చు. మరలా విషపూరితం కూడా. ఈ కాయలు నీట్గా కడిగేస్తాను నేను. కడిగిన తర్వాత తిని చూపిస్తాను. ఈ బుడం దోస కొంచెం చేదుగా ఉంది. బాగుంది. కొంచెం చేదుగా ఉంది. మార్కెట్లో అమ్ముతారు వీటిని. బుడం దోసకాయలు పప్పు కూరలో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, కూర కూడా ఉంచుకోవచ్చు. కానీ ఇది కొంచెం చేదుగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక గుల్మకాండ తీగ అన్నమాట. రోడ్డు పక్కన చిత్తడి నేలల్లో ఉంటుంది. దీనిని మనం పొలంలో పెంచుకోవచ్చు. దీనిని పండిస్తారు బుడం దోసని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.